గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాని సంతు. అత్యంత పవిత్రమైన కాశీఖండ ప్రవచన కార్యక్రమంలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మహానుభావుడు శివశర్మ కొంతలో కొంత అదృష్టం వల్ల హరిద్వారంలో మరణించి ఊర్ధ్వలోకాలకి పుణ్యశీల సుశీలురు తీసుకుపోతూ ఉంటే విమానంలో వెడుతూ అనేక లోకాలు చూస్తూ చూస్తూ ధ్రువమండలం చూశాడు. ఆ ధ్రువుడి చరిత్రను వాళ్ళు చెబుతున్నారు. నాయన ఉత్తానపాదుడి పెద్ద భార్య సునీతి, రెండో భార్య సురుచి, సునీతి కొడుకు ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు. ఉత్తముడు తొడ మీద కూర్చోగా తాను కూడా తండ్రి తొడక్కబోతూ ఉంటే సవత్తల్లి కిందకు తోసేసింది. దాంతో ఆయన తపస్సుకు బయలుదేరాడు అని చెబుతూ తపస్సుకు వెడుతూ ఉంటే నారదుడు దర్శనమిచ్చాడు. పూర్వజన్మ సుకృతం ఉన్న మహానుభావులకి, యోగజాతకులకి, పట్టుదల కలిగిన వారికి సరిగ్గా భగవదనుగ్రహం వారికి వస్తున్నప్పుడు ఇలాంటి మహర్షులు దర్శనమిస్తారు. సద్గురువుల దర్శనం, సద్గురువుల పాదస్పర్శనం, సద్గురువుల ఆశీర్వచనం ఉంటే అసాధ్యం సుసాధ్యం అవుతుందన్నారు. నారద మహర్షి దర్శనం ఆయన అనుగ్రహించింది. ఆయన నారదుడు వెనక్కి వెళ్ళిపోని చెప్పి చూశాడు, వెళ్ళనన్నాడు. అప్పుడు మెచ్చుకున్నాడు ఆ పట్టుదలకి. సంతోషం. ఈ పట్టుదల కావాలి. శరీర త్యాగమైనా పర్వాలేదు, కానీ భగవంతుడిని చూస్తాననే నమ్మకం నీకున్నది. నీకు నేను ఓ మంత్రం ఇస్తున్నాను అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం ఇచ్చాడు. వెళ్ళు, భక్త సులభుడా నారాయణుడు, మధువనంలోకి వెళ్ళు. ఆ అడవిలో నిరంతరం యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. యమునా నదిలో స్నానం చేసి అనుదినము ఉదయం పూట నిష్ఠతో జపం చెయ్యి, తపస్సు చెయ్యి. ఆయన అనుగ్రహం కలుగుతుందనగా ఆ యమునా తట ప్రాంతానికి వెళ్ళాడు. ద్వాదశాక్షరీ మంత్రం ఉపదేశం పొందాడు నారదుని ద్వారా. నారదుడే కాకుండా సప్త ఋషులు కూడా దీవించారంటోంది కాశీఖండం. మహానుభావుడు ఇంతమంది మహర్షుల కటాక్షంతో అక్కడ కూర్చున్నాడు. నిరంతర ద్వాదశాక్షరీ మంత్ర పఠనం చేశాడు. ఎన్ని విఘ్నాలు వచ్చాయో. అప్పుడప్పుడు తీవ్ర వర్షం కురిపించేవాడు ఇంద్రుడు, చెక్కు చెదరలేదు. ఎండ కాసేది, అయినా తట్టుకున్నాడు. మంచుని తట్టుకున్నాడు. క్రూర మృగాలు దూకాయి, అవి సాధు మృగాలై వెళ్ళిపోయాయి. ఆకలి దప్పులను జయించాడు, ఏ విఘ్నాన్ని పట్టించుకోలేదు. ఆ విధంగా చేసిన మహాతపస్సుకి పరమాత్ముడు సంతోషించాడు. చాలా తొందరగానే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద వేయించేశాట. ఎంత అదృష్టం అండి! చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకందరుండును ఫలనాసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతిరోజ్య విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తమునింగాంచే. ఆయన శుభలక్షణాలతో ఉన్నాడు. కాలి గోరెలా ఉండాలో, ముక్కెలా ఉండాలో, చేతులలో ఉండాలో, కంఠం శంఖంలా ఎలా ఉండాలో అలా ప్రతి అవయవం తీర్చిదిద్దబడినట్లున్నాయి. సాముద్రిక శాస్త్ర ప్రకారము శరీర అవయవాలు ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంటే వాడిని పురుషోత్తముడు అంటారు. నిజానికి రూపం లేదు, గుణం లేదు, అయినా రూపం ధరించి ఈ ధ్రువుడికి దర్శనమిస్తున్న మహానుభావుడు అలా అందమైన అవయవాలతో ఉండవలసిన రీతిలో అవయవాలను ఉంచుకొని తీర్చిదిద్దుకొని ప్రత్యక్షమయ్యాడు. చెవులకు మరకత మణులు తాపడం చేయబడిన కుండలాలు, ఈ కుండలాల కాంతి ఈ బుగ్గల మీద చెక్కిళ్ళ మీద పడి ఈ చెక్కిళ్ళు తళుక్కని విరుస్తున్నాయన్నమాట. అద్భుతమైన సునాసాదండం, అందమైన ముక్కు అన్నమాట. ఆ ముక్కు రంధ్రాలతో ఈ దూలం చూస్తే ముచ్చటగా ఉంటుందిట.
కంఠం శంఖంలాగా నున్నగా కమనీయంగా ఉంది, అందంగా ఉంది, నడుము ఉందా లేదా అనిపిస్తూ ఆ బొడ్డులో నుంచి పైకొచ్చిన తామర పువ్వులో కూర్చుని ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు బ్రహ్మగారు. ఎక్కడికి వెడితే ఎక్కడికన్నమాట. చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు, 4 భుజాలతోటనమాట. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య, ఈ 9 శక్తులు ఉన్నాయి. ఈ 9 శక్తులు ఆయనని ఎప్పుడు చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటాయి. నారదుడు, సునందుడు, నందుడు మొదలైన భక్తులు ఎప్పుడూ కూడా ఉంటారు. వాళ్ళంతా ఓం నమో నారాయణాయ అంటున్నారన్నమాట. ఇంకా నీల నేరద వర్ణుడు, నల్లని మేఘం లాంటి ఆకారంతో ఉన్నాడు. పాలనాసాధర వదన కర్ణుడు, పాలం అంటే నుదురు, నాసం అంటే ముక్కు, అధరం అంటే పెదవులు, వదనం అంటే ముఖం, కర్ణం అంటే చెవి. ఇవన్నీ అందంగా ఉన్నాయి కనుక సుందర కపోల పాల నాసాధర వదన కర్ణుడు అని చెప్పేశారు వరసగా. ఇవన్నిటితో ఉన్న ఆ మహానుభావుడు అరకాళ్ళు అరచేతులు ఎర్రగా తామర పువ్వులు, ఆయన ఇలా చెయ్యెత్తితే అందులోంచి తామర పూరం కనమాట, ఆ ఎర్రవర్ణం కనపడుతోంది. కాళ్ళల్లో శంఖం, చక్రం, గదా, పద్మం వంటి శుభచిహ్నాలు ఉంటాయి. చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు ధరించి దర్శనమివ్వగానే ఆయన పొంగిపోయి నారాయణాయ నలినాయతలోచనాయ అంటూ భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశాడు. ఇంతకు పూర్వం ఇతని కోరిక ఏమిటి? వాళ్ళ నాన్న తొడ మీద కూర్చోవడం కోసం ఇంత కష్టపడి తపస్సు చేశాడు. ఎంత చిన్న కోరిక. కానీ ఇప్పుడు అంత భగవంతుడి గురించి తపస్సు చేయటం వల్ల వచ్చిన జ్ఞానం, అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం ఇవ్వడం వల్ల వచ్చిన జ్ఞానం వల్ల ఇక నాకేమీ వద్దు, నీ సన్నిధిల్ ప్రసాదింపవే, నీ సన్నిధిని ఒక్కటి చాలు, ఇంక నాకు ఏం వద్దన్నట్టు అనగా చిరునవ్వు నవ్వి, అది ఎలాగో వస్తుంది ఏదో ఒకనాడు, ఈలోపు నీ కోరికలు కొన్ని తీర్చాలి, లోకక్షేమం కూడా కోరుకుని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఈ తపస్సు పూర్తయ్యాక నువ్వు కాశీ వెళ్ళు. ఆ కాశీ వెళ్ళడానికి నేనే సాయం చేస్తాను. అక్కడ తపస్సు చెయ్యి. ఆ తపఃప్రభావంతో నువ్వు నక్షత్రం అవుతావు. ఆ నక్షత్రం అయ్యే ముందు నీ రాజ్యానికి వెళ్ళి కొంతకాలం పరిపాలించాలి. నువ్వు రాజ్యపాలన చేసి సంతానాన్ని పొందాలి. ఎవరైనా భార్యని పొంది సంతానాన్ని పొంది అప్పుడే తరించగలరు. ఈ లోపు తరించలేరుగాక తరించలేరు. అదొక నియమం. నీ వారసుని ఇవ్వవలసిందే. ఇంకా నువ్వు ధ్రువమండలంగా శాశ్వతంగా నక్షత్రం ఇవ్వాలి. ప్రజలు చూసి తరించాలి. తరించాలంటే నువ్వు కాశీకి కూడా వెళ్ళాలి. నీకు శాశ్వతమైన కీర్తి కలుగుగాక. ఈ ప్రపంచంలో ఎన్ని యుగాలు గడిచినా చెదరని ఒక దివ్యపదం, విశ్వపదం, శాశ్వత పదం ఇస్తాను. అంటే యుగాలు గడిచినా కాలం మారినా నువ్వు మాత్రం అక్కడే ఉంటావు ధ్రువ నక్షత్రంగా. ప్రజలకి దారి చూపిస్తావు. ఓహో, ధ్రువుడు ఇంత తపస్సు చేసి ఇంత గొప్పవాడయ్యాడు, మేము కూడా ఇంత గొప్పవాళ్ళం అవ్వాలి అని నిన్ను చూసి అందరూ అనుకుంటారు అని ఆశీర్వదించి, నక్షత్రం కానీ గ్రహం కానీ దిక్పాలక పదవి కానీ కావాలంటే కాశీ వెళ్ళవలసిందే. కాశీలో తపస్సు చేసి లింగ ప్రతిష్ఠ చెయ్యవలసిందే. అందువల్ల కాశీ తీసుకెడతాను నిన్ను అని పలికి, ధ్రువునికిచ్చిన వరమును ధ్రువము కాగా అతడు తాను వారాణసి కరిగే సౌరి, వాని తన వెనక దిక్కున వైనతేయు మీద నెక్కిల్చుకొని చిట్టమిడుచునంతా. చిట్టమిడుచుట అంటే చిటిక వేసేలోపు, చిటికలో అంటామే మనం. ఇలా చిటిక వేయడానికి ఎంతసేపు పడుతుంది? సెకను. ఆ కాస్త కాలంలో ఆయన ఏం చేశాడు? ధ్రువుణ్ణి, అతనికి ఇచ్చిన వరం ధ్రువం అవ్వాలి గనక, కాశీ వెళ్ళాలి గనక వాడు గరుత్మంతుడిని పిలిచి గరుత్మంతుడి మీద తానెక్కి తన వెనకే ఈ బాలుడిని ఎక్కించుకున్నాడు. ఎన్ని జన్మల సుకృతం లేకపోతే ఎక్కడి గరుడ వాహనం, ఎక్కడి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణునితో కలిసి ప్రయాణం చేసే మహాభాగ్యం అప్పిందంటే నిజంగా ఒక్కోసారి తట్టుకోలేని ఆనందం అన్నమాట, ఆశ్చర్యము, సంభ్రమం. అది భగవంతుడి కరుణ. మనం భక్తితో నువ్వే దిక్కని నమ్మితే
ఏ వ్యక్తికైనా ఏదో ఒకనాడు ఈ పదవి ఇస్తాడు ఆయన. పదవి కోసం కాదు, అసలు ఆయన దర్శనమే చాలు. అసలు తన గరుడ వాహనం మీద ఎక్కించుకొని చిటిక వేసేలోపు ఏం చేశాడు, వారణాసికి తీసుకుపోయేట.